హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో కానీ నచ్చితే ఇటువంటి మరికొన్ని వీడియోస్కై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ మొదలు పెడదాము. దిగంతల నుంచి విపరీతమైన వేగంతో సుళ్ళు తిరుగుతూ సమస్త జీవరాశుల్లోని తేమను, చైతన్యాన్ని హరించి వస్తున్న వెచ్చని గాలిని ఆ పరిసరాల్లోకి వచ్చినంతనే చల్లబడుతున్నట్లుగా ఉంది. ఆకాశాన్ని ఒక్క మేఘ కల అయినా లేదు. ఎండవేడిమికి భయపడి కీటకాలు కూడా తమ తమ నెలవులు విడిచి చరించలేదు. ఇంతసేపటికి ఒక కాకి గూటిని వదిలి ఆహారం కోసం బయటికి వచ్చిందో ఏమో నీరసంగా ఎగురుతూ పోతున్నది. ఆ యువకుడు సేదతీరి వేప చెట్టు బోదె కానుకుని కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అతనికి అంతా కలవలే తోచింది. అతడు ఉదయం అనగా బయలుదేరి సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేదాకా చేతిలో సంచితో నడుస్తూనే ఉన్నాడు. అవన్నీ మరుభూములు. అక్కడక్కడ చెరువుల మీద ఆధారపడి ఉండే మాగాణి భూములు ఉన్నాయి. భూమి అంతా బీటలు వారి నీటికి మొహం వాచి ఉన్నది. ఆ యువకుడు మరి 4 మైళ్ళు నడిస్తే స్వగ్రామం చేరుకోగలడు. అతనికి విపరీతమైన దాహం ప్రారంభమైంది. వెచ్చని గాలి బాణవేగంతో వీస్తూ ఉండడం వల్ల అతని స్వరనాడులు కృంగిపోయాయి. అడుగు వేయడమే కష్టమైపోయింది. ఎక్కడా కనుచూపు మేరలో ఏ ఊరు కనిపించడం లేదు. తూర్పు దిశగా ఒక 100 గజాల దూరంలో ఒక వేప చెట్టు మాత్రం ఒంటరిగా ఉంది. అతడు ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. అతని కళ్ళ 1000 రెట్లుగా ఫలించినట్లు ఆ చెట్టుకు 10 గజాల దూరంలో ఒక బావి ఇనుప గొలుసులతో ఉన్నది. ఒక్కడొక్కైనా అతనికి కనిపించాయి. అతడు సంచి అక్కడే పాడేసి త్వరగా ఆ నీళ్లు తోడుకుని కాళ్ళు చేతులు మొహము కడుక్కుని తర్వాత కడుపు నిండా త్రాగాడు. ఆ నీళ్లు కొబ్బరి పాలు వలె ఉన్నాయి. అతడు నెమ్మదిగా వచ్చి వేప చెట్టు బోదె కానుకుని కూర్చున్నాడు. నిజానికి ఇంతకు పూర్వం వలె సూర్యబింబం నిప్పులు కురుస్తూనే ఉంది. వేడిగాలి రివ్వను వేస్తూనే ఉన్నది. అయినా అతని కళ్ళు సమస్త ప్రపంచము చల్లగా హాయిగా కనిపిస్తున్నది. ఈ మరుభూమిలో ఈ కాలిబాటన పక్కన ఒంటరిగా ఈ బావి ఎందుకు ఉంది? అక్కడికి చుట్టూ 7-8 మైళ్ళ పరిధిలో ఏ ఊరు ఉన్నట్లు లేదు. ఈ ప్రాంతంలో బావిని ఎవరు తవ్వించారు? ఏ ప్రయోజనం ఉద్దేశించి తవ్వించారు? ఆ యువకుడికి కొద్ది క్షణాల్లోనే మగతగా నిద్రపట్టింది. ఏపుగా పెరిగిన ఎదురు చెట్టు మధ్య భుజం మీద మంచినీళ్ళ కావిడితో వడివడిగా నడుస్తున్నాడు పేరయ్య. పక్కనే ఏ చెట్టు కొమ్మల్లోనో దాక్కుని ఉండి కోయిల కూస్తున్నది. వేగంగా వీచే గాలులు తమలో పూరించుకుని వెదురు బదులు జుమ్ముని శబ్దం చేస్తున్నాయి. పేరయ్య త్వరగా నడిచి ఊరి చివర ఉన్న ఒక ఇంట్లో ప్రవేశించి నీళ్ళ కావిడి దింపాడు. ఆ ఊరిలో ఉన్న బావులన్నిటిలోనూ నీళ్లు సముద్రపు నీటి వలె ఉప్పగా ఉంటాయి. ఊరికి 1/2 మైలు దూరంలో ఉన్నదొక పెద్ద మంచినీళ్ళ బావి. ఆ బావి నీరే ఊరు వాళ్ళకి శరణ్యం. ఉప్పు నీరు స్నానాలకు, పై వాడకాలకు తప్ప మరెందుకు పనికిరాదు. పేరయ్య రోజు చీకటి ఉండగానే లేచి స్నానం చేసి తడిగుడ్డతోనే భుజం మీద కావిడి వేసుకుని బయలుదేరతాడు. బాగా పొద్దెక్కేదాకా బావి నుంచి ఊరికి, ఊరి నుంచి బావికి తిరిగి అందరి ఇళ్లకు నీరు చేరవేస్తాడు. తర్వాత ఇంటికి వచ్చి 4 గింజలు ఉడకేసుకుని తిని కాసేపు నడుము వాల్చేశాడు. 3 గంటలకు కాగానే భుజం మీద కావిడితో బయలుదేరతాడు. అతడి తండ్రి కూడా సరిగ్గా అలాగే చేసేవాడు. పేరయ్య 16 ఏళ్ల వాడే ఉండగా అతడి తండ్రి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయి మంచంలో నుంచి లేవలేకపోయాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే పసివాడైన పేరయ్య భుజం మీద కావిడి, కుటుంబ భారము పడ్డాయి. కుటుంబం అంటే మంది మార్బలం ఏమీ లేదు. అతనికి అప్పటికి ఉన్నదల్లా తల్లి ఒక్కతే. ఆమె అసలే బలహీనురాలు. పైగా భర్త మరణం ఆమెను మరింత కృంగదీసింది. ఆమెలో జవసత్వాలు సన్నగిల్లిపోయాయి. ఆమె కళ్ళు గాజు బిళ్ళల వలె ఉండేవి. పగలే చూపు సరిగ్గా ఉండేది కాదు. అయినా తప్పనిసరి కాబట్టి నెమ్మదిగా తడుముకుంటూ ఇంటి పనులు చేసుకునేది. రోజు పేరయ్య అన్ని ఇళ్లకు నీళ్లు మోసి అలసిపోయి ఇంటికి వచ్చి భోజనం ముందు కూర్చునేసరికి ఆమె ప్రారంభించేది. ఏమిరా నాయనా, చూస్తున్నావు కదా నా అవస్థ. పెద్ద ముండనైపోయాను. బతికినన్నాళ్ళు బతుకుతాను. మొన్న పుండరీకాక్షయ్య ఎక్కడో ఏదో మనువు ఉందని చెప్పాడు. నువ్వు ఒక ఇంటివాడివైతే చూసి కళ్ళు మోస్తాను. ఏమి సమాధానం చెప్పకుండా అలా నల్లరాయిలో కూర్చుంటావు? ఎలారా నీతో వేగడం అంటూ ఉండేది. పేరయ్య స్వతహాగా మితభాషి. తల్లి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం చూసి అప్పుడప్పుడు ఇప్పుడేం తొందర పడింది నీకు మరీ చాదస్తం అనేవాడు.
అంతగా పోరు పెట్టినప్పుడు ఆ ముసలిదాని కోరిక తీరనే లేదు. ఒకనాడు మేఘాలు ముసురుకొని పగలే చీకటి కమ్మినట్లు మరి కాసేపట్లో వర్షం ప్రపంచాన్ని ముంచెత్తుతుందనగా ఆమె వంట పూర్తి చేసి పంచెలోకొచ్చి కొంగు పరుచుకుని పడుకున్నది. సునాయాసంగా ఎవరినీ బాధ పెట్టకుండా ఒంటరిగా ప్రాణాలు వదిలింది. పేరయ్య వచ్చి కావిడి దింపి నిద్రిస్తున్న తల్లిని లేపి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని అనుకుని లోపలికి వెళ్ళి సిద్ధంగా ఉన్న అన్నం వడ్డించుకుని సుష్టిగా భోంచేసి వచ్చాడు. తర్వాత చెయ్యి తుడుచుకుంటూ పంచెలోకి వచ్చి ఇంకా అలాగే పడుకున్న తల్లిని చూసి నవ్వుకుని అమ్మా అని పిలిచాడు. ఆమె లేచి ఎప్పుడు వచ్చావురా నాయనా అని అడిగితే నేను రావడము అయ్యింది, నా భోజనము అయ్యింది, నువ్వు లేచి కాస్త ఎంగులు పడు, అసలే పొద్దుపోయింది అందామనుకున్నాడు. కానీ అతడు 2 సార్లు పిలిచినా ఆమె కదలనైనా కదలలేదు. అతనికి అనుమానం వేసి దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూసి ఒక్కసారిగా బావురుమన్నాడు. అతని ఏడుపు విని నలుగురూ చేరారు. తర్వాత వారు తల చెయ్యి వేసి అన్ని పనులు పూర్తి చేశారు. పేరయ్యమ్మ ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక పక్కగా కూర్చుని ఒంటరిగా దుఃఖించాడు. అప్పటికి అతనికి 20 ఏళ్ళు. రోజు తెల్లవారుతుండగా లేచి స్నానం చేసి కావిడి భుజం మీద వేసుకుని బావికి బయలుదేరేవాడు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకే బయలుదేరి పొద్దుగునికి తర్వాత ఇంటికి చేరుకునేవాడు. ఆ ఊరి కర్ణం ఒకనాడు పేరయ్యను పిలిచి, ఏమిరా ఇలా ఎన్నాళ్ళని చెయ్యి కాల్చుకుంటావు? రేపు నేను పొలం పోతున్నాను, నా వెంటరా, నా ఎరుకలో ఒక సంబంధం ఉంది, పిల్లను చూసి రావచ్చు అన్నాడు. ఆయన ఎదుట మాట్లాడలేక పేరయ్య వినయంగా తల ఊపి వచ్చేశాడు. కానీ తర్వాత ఆలోచిస్తే ఒక ముఖ్య విషయం జప్తికి వచ్చింది. పెళ్ళి అనగానే ఎంత లేదన్నా ఏమీ నగలు నాణ్యలు పెట్టకపోయినా కొన్ని వందల రూపాయలు ఖర్చు. తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఉన్న కొద్ది సొమ్ము తల్లి అంత్యక్రియలకు సంతర్పణలకు ఖర్చు అయ్యింది. అతడు మర్నాడు కర్ణంగారి ఇంటికి వెళ్ళి ఈ విషయం ప్రస్తావించాడు. డబ్బు విషయం ఎత్తగానే ఆయన నవ్వి, పిచ్చివాడా, అదా నీ సందేహం? మేమంతా ఏమైపోయామనుకున్నావు? అలాంటి పిచ్చి సందేహాలు ఏమీ పెట్టుకోకు. ఇంటికి వెళ్ళి తెల్లని చొక్కా ఉంటే తొడుక్కురా అన్నాడు. పేరయ్య ఇంటికి వెళ్ళి తన తండ్రి తాలూకు చొక్కా ఒకటి ఏరి తొడుక్కున్నాడు. అది తెల్లగానే ఉంది. భుజం మీద కొద్దిగా చిరిగినంత మాత్రంలో ఏమీ లోపం రాదు. పైన ఉత్తరీయం ఉండనే ఉంది. అతడు కర్ణంగారి వెంట పొలం వెళ్ళి పిల్లను చూశాడు. పిల్ల తండ్రి బేదవాడు. ఆయనకు 4 ఆడపిల్లలు. పెద్ద పిల్లల ముగ్గురికి ఉన్నంతలో మంచి సంబంధాలు కుదిర్చి పెళ్ళిళ్ళు చేశాడు ఆయన. చివర పిల్ల పేరు వర్ధన. ఆ పిల్ల వంతు వచ్చేసరికి ఆస్తి ఏమీ మిగలలేదు. పైగా పిల్ల పెళ్ళికెదిగి కూర్చుంది. ఈ భారం ఎలా వదిలించుకోవడమా అని ఎదురు చూస్తున్న ఆయనకు పేరయ్య అన్ని విధాలా తగ్గవాడనిపించింది. కుర్రవాడు కష్టపడి జీవించే తరహా వ్యక్తి కాబట్టి తిండికి బట్టకు లోపం జరగదు. పేరయ్య తన ముందు చాప మీద తల వంచి కూర్చుని ఉన్న పిల్లని చూశాడు. ఆ కొద్దిసేపు వినియోగించుకునేందుకు పక్కింటి వారిని అడిగి ఏవేవో నగలు తెచ్చి ఆ పిల్లను అలంకరించారు. నిజానికి పిల్లకు ఆ అలంకరణలు ఏమీ అవసరం లేదు. మంచులో తడిచిన మందార పువ్వులాగా వంటి ముగ్ధ సౌందర్యం ఆమెది. ఆ కన్నులు విశాలములై సొగసులై నల్లగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో అమాయకత్వం ఉట్టిపడుతున్నది. ఆ శరీర ఛాయ 16 వన్నె పసిడి ఛాయతో పోటీ పడుతున్నది. ఆ తతంగం ముగియగానే పేరయ్య పెదవి కదపకుండా లేచి కర్ణంగారి వెంట బయటికి వచ్చాడు. ఆయన ఏమిరా పేరయ్య, పిల్ల ఎలా ఉంది, నచ్చిందా అని అడిగితే తల ఊపి ఊరుకున్నాడు. తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే ఒక ముహూర్తం నిర్ణయించి 4 పెద్దలు చేరి శుభకార్యం అయ్యిందనిపించారు. పేరయ్య తన ఒంటరితనం పోయినట్లు, తనకి ప్రపంచంలో అతి దగ్గర బంధువులు ఎంతోమంది ఉన్నట్లు అనుభూతి పొందాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. ఇన్నాళ్ళుగా ఈ విశాల విశ్వంలో నా అనుదగువారు వారెవ్వరూ లేరు. తనకు ఈనాడు చిత్రంగా తననే సర్వస్వం అనుకుని ఒక ప్రాణి లభించింది. అతడు ఆనందంతో గర్వంతో ఉప్పొంగిపోయినాడు. తర్వాత కొన్ని నెలలకు ఆ పిల్లకు చీర సారే పెట్టి కాపురానికి వచ్చింది. వస్తూ ఆ ఇంటికి వెలుగు తీసుకొచ్చింది. పేరయ్య జీవితాన్ని వెలిగించే జ్యోతిగా ఆమె ఆ ఇంట్లో అడుగుపెట్టింది. కొద్ది సహచర్యంతోనే మామిడి చెట్టును అల్లుకున్న మాధవి లతవలే ఆమె అతనికి
తనను తాను అంకితం చేసుకున్నది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన పేరయ్యను భార్య పరిచర్యల్లో సర్వసుఖాలు అనుభవించేవాడు. ఆమె ప్రణయజాలాగ్నిలో ములిగివేసి అలసి సొలసి కాయలు కాచిన అతని భుజాల మీద తలవాల్చి నిద్రించేది. తర్వాత సంవత్సరానికి ఆ పిల్ల గర్భవతి అయ్యింది. తల్లిదండ్రులు వచ్చి కానుపుకు ఆ పిల్లను తమ వెంట పెట్టుకుని తీసుకువెళ్లారు. ఆమె వెళుతూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. పేరయ్య కూడా చలించిపోయాడు. అయినా ఆమెను సముదాయించి, పిచ్చిదానా, ఇక్కడికి 10 మైళ్ళు కదా, కాదు, ఏమన్నా దూరమా భారమా, 2 రోజులకు ఒకసారి వచ్చి నిన్ను చూడకపోతే నేను మాత్రం బతకగలనా అన్నాడు. అలాగే మాట తప్పకుండా అతడు 2-3 రోజులకు ఒకసారి వెళ్ళి చూసి వస్తూనే ఉన్నాడు. ఆ రోజుల్లోనే ఆమెకు ఏదైనా ఒక బంగారపు నగ చేయించాలనే కోరికతో అతడు డబ్బు కూడబెట్టడం ప్రారంభించాడు. ఆమెకు 9 నెలలు నిండిన తర్వాత అతను ఒక్కనాడు వెళ్ళేసరికి ఆమె కళ్ళనీళ్లు పెట్టుకుని కూర్చుని ఉంది. పేరయ్య ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమిటే వద్దని, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. తర్వాత పేరయ్య బామ్మర్ది నోట అసలు విషయం విన్నాడు. పండగకు ఆమె అక్కలిద్దరూ పుట్టింటికి వచ్చారు. వారిలో ఒక ఆమె వద్దనిని చిన్నప్పటి నుంచి పడదు. ఆమె మొగుడు నీళ్లు మోసుకుని బతుకుతాడని వద్దని ఎగతాళి చేసింది. ఆ పూట వద్దని అన్నం తినలేదు. అక్క వచ్చి పొరపాటున అన్నాను, బుద్ధి తక్కువ దాన్ని, లేచి అన్నం తినవే అని బతిమాలినా ఆమె కదలలేదు. పేరయ్యకు నవ్వు వచ్చింది. వద్దని దగ్గరికి వెళ్ళి, ఆ మాత్రం దానికే అంత కోపం చేసుకోవాలా? తప్పు కదూ, తమాషాకు ఏదో అన్నదే అనుకో, ఇంత రాద్ధాంతం చెయ్యవచ్చునా? లే, త్వరగా అన్నం తిను అన్నాడు. ఆమె లేచి కళ్ళు తుడుచుకుని వంటింట్లోకి వెళ్ళింది. తర్వాత కొద్ది రోజుల్లోనే పేరయ్యకు పిడుగులాంటి వార్త వచ్చింది. ఒక రోజున తెల్లవారుజామునే స్నానం చేసి బావికి బయలుదేరుతూ ఉండగా ఒక మనిషి వచ్చాడు. ఆ రాత్రి అతని భార్యకు నొప్పులు వచ్చాయని, కాన్పు కష్టమయ్యిందని, పిల్ల పుట్టిపోయిందని, తల్లి కూడా బ్రతికేదాకా నమ్మకం లేదని కబురు తెచ్చాడు వ్యక్తి. పేరయ్య కాళ్ళు కింద భూమి కరిగిపోయినట్లనిపించింది. త్వరగా పంచె కట్టుకుని పైన ఉత్తరీయంతో ఆ మనిషి వెంట నడిచాడు. దూరము తన పెన్నిధిని తనకు దూరం చెయ్యవద్దని భగవంతుని ప్రార్థిస్తూనే నడిచాడు. కానీ విధి ప్రతికూలంగా వ్యవహరించిందా? అతనికి చూపులైనా అందలేదు. పేరయ్యకు లోకమంతా చీకటి అనిపించింది. అతని సుఖం చట్టుబండలైపోయింది. దొరికినట్లే దొరికి అంతలోనే చేజారిపోయింది ఒక అమృత కలశం. అతడు ఎంతసేపు శిలా విగ్రహం వలె చేష్టలూడి కూర్చుండిపోయాడో. పేరయ్య మళ్ళీ తన పని ప్రారంభించాడు. జీవితం మళ్ళీ గాడిలో పడింది. ఒంటరిగా నిర్లిప్తంగా రోజులు గడపడం ప్రారంభించాడు. అతని మనసులో దిగులు లేదు, బాధ లేదు. యంత్రం వలె తయారైనాడు. అప్పుడప్పుడు వారు వీరు మళ్ళీ పెళ్లి చేసుకో పేరయ్య అనేవారు. అతడు వారి మాటలు విని నవ్వు ఊరుకునేవారు. తర్వాత ఏళ్లు గడిచే కొద్దీ అతనిలో మార్పు వచ్చింది. అకాల వార్ధక్యం అతని సొరంగాలను ఆక్రమించింది. మొహం ముడతలు పడి జుట్టు తెల్లబడింది. శరీరంలో జీవసత్వాలు ఊగిపోయి ఉత్సాహం తగ్గిపోయింది. అతడు తన పని తప్ప మరే విషయాలు పట్టించుకునేవాడు కాదు. ఒకనాడు కర్ణం అతన్ని పిలిచి, పేరయ్య, మా అమ్మాయికి ఏటి అవతల భోగాపురంలో సంబంధం కుదిరింది. నువ్వు వెళ్ళి లగ్నపత్రిక ఇచ్చి రావాలి అన్నాడు. పేరయ్య తల ఊపి, అప్పటికి అన్ని ఇళ్ళలోనూ నీళ్లు చేరవేయడం పూర్తయినందువలన ఇంటికి వెళ్ళి త్వరగా 4 గింజలు ఉడకేసుకుని తిని చొక్కా తొడుక్కుని సిద్ధమై వచ్చాడు. కర్ణం అతని చేతికి పసుపు పూసిన లగ్నపత్రిక ఇచ్చాడు. పేరయ్య ఉత్సాహంతో నడవడం ప్రారంభించాడు. నడి వేసవి, వేడి గాలి విసురుగా వీస్తున్నది. ఆ ఊరికి సర్వవయ చచ్చుబడిపోతున్నది. పేరయ్య కాలిబాట వెంట 7 మైళ్ళు వాయి నడిచిపోయి భోగాపురం చేరుకున్నాడు. అక్కడ ఇల్లు వాకప్ చేసి కనుక్కుని లగ్నపత్రిక ఇచ్చి మళ్ళీ వెంటనే బయలుదేరాడు. ఈ ఎండలో ఎలా పోగలవు, కాస్త నడుం వాల్చిపోదురా అని ఆ ఇంటి యజమాని చెప్పినా వినక, కాదండి బాబుగారు, అక్కడ నీళ్ళ ఇబ్బంది ఉన్న సంగతి మీకు తెలుసుగా, కాస్త పొద్దు వాలేసరికి నేను కావిడ భుజాన వేసుకోవాలి, లేకపోతే అందరూ ఇబ్బంది పడతారు అని సమాధానం చెప్పి తాంబూలంలో వచ్చిన 2 రూపాయలు రొండిన దోపుకుని తిరుగు ముఖం పట్టాడు. ఎండవేడిమి ఏమాత్రం తగ్గలేదు. భానుబింబాలు నిప్పులు చెరుగుతున్నాయి. వేడిగాలి యథాప్రకారం బాణవేగంతో వీస్తూనే ఉన్నది.
పేరయ్య కాళ్ళకు చెప్పులైనా లేవు. ఆ ఏటి ఇసుకలో నడిచి అవతల ఒడ్డు చేరుకునేసరికి అతనికి ఆయాసం వచ్చింది. కాళ్ళు బొబ్బలెక్కిపోయినాయి. విపరీతమైన దాహంతో నాలుక పిడచగట్టుకుపోతున్నది. ఉత్తరేయం కళ్ళకు ఒత్తుకుంటూ అతడు ఒక్క క్షణం వెనక్కి తిరిగి నుంచున్నాడు. విపరీతమైన వేగంతో సుడిగాలి రేగి అతని ఎర్రని దుమ్ములో ముంచి వేసింది. అతని శరీరం తూలిపోతుంది. కొద్ది గజాల దూరంలో అతని కళ్ళకు ఒక విశేషం కనిపించింది. అతడు తనలో ఇది నా భ్రమే అయి ఉంటుంది. ఈ మరుభూమిలో ఇంత ఎండలో అబ్బే అనుకుంటూ తూలుతూ ఆ వైపు నడిచాడు. 80 ఏళ్ల ముసలిది ఒక ఆమె 4-5 తాటాకులతో ఒక చిన్న పందిరి వేసుకుని కాలిబాట పక్కన కూర్చుని ఉంది. ఆమె ముందు 2 కుండల నిండా చల్లని నీళ్లు ఉన్నాయి. ఆమె తూలుతూ వచ్చి పేరయ్యకు ఒక చెంబుడు నీళ్లు అందించి, బాగా ఎండదెబ్బ తిన్నావు, ముందు మొహం కడుక్కో నాయనా, ఒక్క క్షణం ఆగి నీళ్లు తాగుదువులే, ఇప్పుడే తాగితే వడదెబ్బ తగులుతుంది అన్నది. పేరయ్య కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఆ నీళ్లు స్పర్శకే అతనిలో జీవం మోసులెత్తింది. ఖాళీ చెంబు ఆమెకు అందించి ఒక్క క్షణం కూర్చున్నాడు. తర్వాత ఆమె తాగేందుకు నీళ్లు అందించింది. కడుపు నిండా చల్లని నీళ్లు తాగి ఒక మూలగా ఆ నీడలో ముడుచుకుని పడుకున్నాడు పేరయ్య. అతనికి నిద్ర ముంచుకు వచ్చింది. అతనికి మెలకు వచ్చేసరికి ఎండవేడిమి కొద్దిగా తగ్గింది. గాలిలో వెచ్చదనం కూడా తగ్గిపోయింది. అతడు లేచి ఆ అవ్వ వంకొక్కసారి చూశాడు. ఆమె బోసినోటుతో మెరుపు మెరిసినట్లు నవ్వింది. పేరయ్య వస్తానమ్మా అంటూ నడవడం ప్రారంభించాడు. అతడు కర్ణంగారి ఇంటికి కబురు చెప్పి తన ఇంటికి వచ్చాడు. చొక్కా విప్పి వంకెకు తగిలించి సందుగు పెట్టెలోంచి ఒక చిన్న టేకు పెట్టి బయటకు తీశాడు. అందులో ఎన్నో ఏళ్ల క్రిందట తన భార్యకి ఏదైనా నగ చేయిద్దామని అనుకుని అతడు కూడబెట్టిన ధనం ఉంది. ఆ మొత్తం మొదట 100 రూపాయలే. ఆ తర్వాత అడపదడప లభించిన డబ్బు కూడా అందులోనే వేశాడు. కూర్చుని అంతా లెక్క పెట్టాడు. 215 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు లగ్నపత్రిక మూలంగా దొరికిన 2 రూపాయలు కూడా అందులోనే వేశాడు. తర్వాత కొన్ని రోజుల పాటు అతడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. తను ఆనాడు ఎండలో పడిన అవస్థ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేవాడు. ఆ ముసలిది తన పాలిట దేవత వలె ఆనాడు అక్కడ ఉండబట్టి సరిపోయింది. లేకపోతే తనప్పటికే ప్రాణాలు వదిలి ఉండేవాడు. రైల్వే స్టేషన్ నుంచి ఏ ఊరికి రావాలన్నా ఆ కాలిదోవే గతి. ఒక ఊరి నుంచి మరొక ఊరికి పోవాలన్నా ఆ మరుభూమిలో కాలిబాటే శరణ్యం. కర్ణంగారి ఇంట్లో పెళ్లి అయ్యింది. పేరయ్యకు విపరీతమైన తాకిడి తగిలింది. అతడి కావిడి కిందికి దింపేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఆ హడావిడి తగ్గిన తర్వాత కర్ణంగారు పేరయ్యకు 20 రూపాయలు ఒక దోవతి చాపు తాంబూలంలో పెట్టి ఇచ్చారు. పేరయ్య ఒకనాడు నడిచి వస్తూ ఆగిపోయాడు. ఇంతకు పూర్వం కాలిబాట పక్కన అవ్వ కూర్చున్న చోట 10 ఏళ్ల పిల్లవాడు కూర్చుని ఉన్నాడు. ఇక్కడ అవ్వ ఏది అని పేరయ్య అడిగిన మీదట ఆ పిల్లవాడు కళ్ళనీళ్లు పెట్టుకుని మా నాయనమ్మ చనిపోయింది అన్నాడు. పేరయ్య కొద్ది క్షణాల పాటు చేష్టలుడి నిలుచుండిపోయాడు. తర్వాత నెమ్మదిగా నడిచి తన ఊరికి వచ్చాడు. అతడు 2 రోజుల పాటు ఏం ఆలోచించాడో తెలియదు. 3వ రోజు పొద్దున్నే 4 పనివాళ్లను పిలిచి వారితో మంతనాలు ప్రారంభించాడు. వాళ్ళలో ఒకడు, నీకు పిచ్చిగాని పట్టిందా బాపనయ్య? అక్కడ బావి తవ్వడం ఎందుకు? తవ్వినా నీళ్లు పడవు కదా, అంత గొడ్డు నేల అన్నాడు. పేరయ్య వినిపించుకోలేదు. మీకు కావలసింది డబ్బు, నేను ఇస్తానుగా. మా పెరట్లో తవ్వినా ఊరి బయట తవ్వినా ఒకటే, ఏమంటారు అని అడిగాడు. వాళ్ళు తలూపుతూ సరే అని వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయమే ఊరి బయట కాలిబాట పక్కన బావి త్రవ్వడం ప్రారంభమైంది. కర్ణంగారు అది విని పేరయ్య ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి, నీకు పిచ్చి పట్టిందా పేరయ్య? ఇప్పుడే విన్నాను, ఏమిటి అని అడిగాడు. పేరయ్య ఏమీ మాట్లాడకుండా శిలా విగ్రహంలే కూర్చున్నాడు. ఎంతసేపటికి జవాబు చెప్పలేదు. వరుసగా 4 రోజులు పని సాగింది. గంగ కటాక్షం లేదు. పేరయ్య తన పనులన్నీ పూర్తి చేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు. 4వ నాడు పని పూర్తి చేసుకుని ఇళ్లకు తిరిగిపోతూ పనివాళ్ళు పెదవులు విరిచారు. లాభం లేదు, ఇక్కడ జలపడదు అన్నారు.
పేరయ్య కళ్ళు చెమర్చినాయి. పని వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను అక్కడే చాలాసేపు కూర్చున్నాడు. చీకటి పడింది. పేరయ్య కదలలేదు. చిన్న చిన్న రాళ్ళు తీసుకుని బావిలో విసిరేస్తూ ఆలోచనలో పడ్డాడు. ఉన్నట్టుండి అతని శరీరం జలధరించింది. బుడుంగుమని చిన్న శబ్దం వినిపించింది. అతడు ఆతృతగా బావిలోకి తొంగి చూశాడు. నీళ్లు. అతడు త్వరగా పనివాళ్ళు ఏర్పరచుకున్న మెట్లు దిగి లోపలికి వెళ్ళి దోసెడు నిండా నీళ్లు తీసుకుని కళ్ళకద్దుకున్నాడు. ఆ నీళ్లు కొబ్బరి పాలు వలె ఉన్నాయి. అతడు ఉత్సాహంతో పొంగిపోతూ నీళ్లు నిండిన కళ్ళతో ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి వాకట్లో వేప చెట్టు కింద కుక్కె మంచంలో పడుకుని చల్లని గాలి అలలుగా వీచి జోకొడుతూ ఉండగా ఆదమర్చి నిద్రపోయాడు. ఆ మరుభూమిలో జలపడడం, అందులోని అంత తీయని నీళ్లు పడడం అందరికీ చిత్రం అనిపించింది. తర్వాత 2-3 రోజుల్లో పనివాళ్ళు బావి చుట్టూ పళ్ళెం కట్టి డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. పేరయ్య వాళ్ళతో మాట్లాడుకున్న డబ్బు కాక తన దగ్గర మిగిలిన 5 రూపాయలు కూడా వాళ్ళకే ఇచ్చాడు. అతని మనసులో ఎంతో తేలికపడింది. తర్వాత అతని జీవితం చాలా సాధారణంగా గడిచింది. ఊర్లో ఎవరి ఇంట్లోనైనా పెళ్ళి వంటి శుభకార్యాలైనప్పుడు ఉత్సాహంగా పనిచేసేవాడు. అతనికి నీళ్ల కావిడి ప్రియతమైన వస్తువైపోయింది. అతడు రోజు బావి నుంచి ఇంటికి వచ్చే దోవలో అటూ ఇటూ ఉన్న వెదురు పొదల్లో కాలక్రమేపీ దట్టంగా పెరిగినాయి. ఆ వెదురు పొదల్లోంచి రకరకాల ధ్వనులు వినిపిస్తూ ఉండేవి. కోయిల సమయం వచ్చినప్పుడు ఆకుల గుమ్ములలో దాక్కుని ఎవరినీ కనిపించకుండా కర్ణప్రాయంగా కూస్తూ ఉండేది. ఊర్లో హరికథ, భజనలు వంటి కాలక్షేపాలు ఉన్నప్పుడు పేరయ్య హాజరవుతూ ఉండేవాడు. భోజన సమయంలో నలుగురితో చేరి సెమ్మె చెట్టు తిరుగుతూ చిరుతులు మోగిస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు. ఆ యువకుడు కళ్ళు విప్పి చూశాడు. ఎండలో చురుకుపాలు తగ్గింది. ఒక కాకి కావు కావుమని అరుస్తూ ఎగిరిపోయింది. 2-3 మబ్బు తొనకలు ఆకాశంలో కదులుతున్నాయి. దూరం నుంచి సముద్రపు గాలి తెరలుగా వీస్తున్నది. అతను లేచి నిలబడి, అవును, ఈ బావి తవ్వించిన వాడు అందరిలాగే కాలం చేరువైనప్పుడు శాశ్వతంగా కళ్ళు మూసి ఉంటాడు. అయినా ఇంకా అతడు దాహం కొన్న బాటసారులకు ప్రాణదానం చేస్తూనే ఉన్నాడు. అతని ఆత్మ ఈ పరిసరాల్లోనే విహరిస్తూ దాహం కొన్న వారిని ఇటువైపు లాక్కొస్తుంది. అటువంటి వ్యక్తులకు పునర్జన్మ ఉండదు అనుకుంటూ చేతిలో సంచితో నడక సాగించాడు. ఇటువంటి మరికొన్ని వీడియోస్కై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.